హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాఫియా డాన్ రాఘవ యూట్యూబ్ ఛానల్. నేను మొబైల్ నుంచి మధ్యప్రదేశ్ మీకు చూపడానికి వెళ్తున్నా. అలాగే నాకు కొంచెం కాలేజ్ విషయంలో చూసుకోవడానికి వెళ్తున్నా. కాలేజ్ చేస్తున్నా నేను. సో చూడండి, ఈ వీడియో బాగుంటుంది. సో మీల్స్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు. ఇదేదో పెట్టారు, మరి ఇది వంకాయ అనుకుంటా, ఇది పచ్చడి అనుకుంటా, సంథింగ్ ఏదో పెట్టారు. ఇంకేమైనా పెడతారో చూద్దాం. సో వీడియో చూడండి, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో కాలేజ్కి వెళ్ళిన పర్లేదండి, 80 రూపీస్ కాస్ట్. పర్లేదు, బాగుంది. ఓకే, బాబాయ్ గారి ఏదేదో చేస్తున్నారు. సాంబారు, తర్వాత ఇంకా పప్పు ఇట్లా తీసుకున్నారు. చూసుకోవచ్చు, మీరు చేసుకొని తినాలి. బాగుంది. ఓకే, 80 రూపీస్కి చాలండి. కడుపు నుండి పోయి లాగేస్తుంది కాబట్టి చాలు. సో ఇక్కడ నుంచి మాకు ట్రైను చండీగఢ్ సూపర్ ఫాస్ట్ అండి. 1377 కిలోమీటర్స్, అంటే రేపు మార్నింగ్ 10:30 వరకు ఉంది ట్రైను. ఆ ట్రైన్కి మేము వెళ్ళాలి. మేము అక్కడ వెళ్ళేదాకా అక్కడ నుంచి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తామండి. వీడియో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. అయిపోయిందండి, ఎప్పుడు పెట్టింది చాలా బాగాలేదు. చెప్పొద్దు కానీ బాగాలేదు, అసలు బాగాలేదు. తినగలేదు ప్లేట్లో ఇబ్బంది కూడా. వరంగల్ రైల్వే స్టేషన్. సో ఇప్పుడైతే ట్రైన్ కోసం వెయిట్ చేసుకున్నాం మేము ఇక్కడ రైల్వే స్టేషన్లో. నేను మా నాన్న ఇక్కడ కూర్చొని ఉన్నాం. సో రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు, ఇక్కడ బయట ఎంట్రీ అన్నట్టు. ఇట్లా బయట కొంచెం ఫుడ్ తిని ఇట్లా వచ్చి చూసుకుంటున్నాం అంతా. సో ట్రైన్ ఇంకా 1 అవర్ ఉంది, వెయిటింగ్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ఆల్రెడీ టైం వచ్చేసి అయితేనే ఉంది టైము. ఇది మ్యాటరు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి 7:30, 7:45 అట్లా ఉంది టైము. ఇక్కడ నుంచి ఎక్కితే భోపాల్కి దిగేసరికి రేపు పొద్దున 10 అవుతుంది. 10 అయ్యాక అక్కడ వెళ్ళి నా కాలేజ్ కానీ మొత్తం అక్కడ ఉన్న ప్రదేశాలు కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీరందరూ లాస్ట్ వరకు వీడియో తప్పకుండా చూడండి. ట్రైన్ దగ్గరలో ఉంది, రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాం. మాది 2వ నెంబర్ ప్లాట్ఫారం దగ్గర వస్తుంది ట్రైను. చాలా బాగుంది, 2వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర. సో మీకు వీడియో నచ్చుతుంది, చూడండి లాస్ట్ వరకు. సో నేను కోరుకున్నది ఒకటే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా డాడీ వెళ్తున్నారు. సెలవు పట్లకే బాయ్, ట్రైన్లో కలుద్దాం. వరంగల్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. సేమ్ యాజ్ డిస్గా చెర్లపల్లి, సేమ్. ఓ షట్, యాజ్ డిస్గా చెర్లపల్లి లాగానే ఉంది. చూడండి, మీకు చూపిస్తాను. యాజ్ లైక్ చెర్లపల్లి ఓన్లీ, సేమ్ టు సేమ్. బట్ ఇది ఒక చాలా చిన్నది, అర్థమైందా? చూడండి ఎంత బాగుందో రైల్వే స్టేషన్. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం అంతా నీట్నెస్ చేస్తుంది, కొంచెం డెవలప్లో చేస్తుంది రైల్వే సిస్టమ్ని. ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. సో ఇదే మా ట్రైను, వచ్చేసింది మా ట్రైన్. ఇప్పుడైతే
మాది S3లో 1111 1112 స్లీపర్ సీట్స్ మాది. నాది మా డాడీది. ఇది S5లో ఉన్నాం ఇప్పుడు. S3 మాది. ఓకే. సో గైస్ ఇప్పుడు టైం చూసుకోవచ్చు, 11:45 అవుతుంది. మేము మహారాష్ట్రలో బల్లార్సలో ఉన్నాం. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి రామనగూడెం సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడ వెళ్తాం. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి ఇక మార్నింగే ఇక 3 స్టాప్లు ఉన్నాయి ఈ ట్రైన్కి. మొత్తం వరంగల్ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ వరకు 7 స్టాప్స్. ఇది సెకండ్ స్టాప్ అనుకుంటా, ఇంకా 4 స్టాప్స్ ఉన్నాయి. సో ఇది బల్లార్సా, చూసుకొచ్చాను కదా బోర్డు, బల్లార్సా మహారాష్ట్ర. మా మామయ్య ఇక్కడే ఉండేది క్లబ్లో. మా మామయ్యకి కాల్ చేస్తే వస్తా అన్నాడు. మరి వెయిట్ చేస్తున్నాం మా మామయ్య గురించి. ఇది బల్లార్సా మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఊరు. ఇప్పుడైతే పొద్దున అయిపోయింది. మేము వచ్చేసి పుల్లంకల్లో ఉన్నాం. ఇంకా 3 గంటలు ఉంది జర్నీ. ఇక్కడ 10 గంటల చేరుకుంటాం. అక్కడ చూశాక మనం ఇంకా మాట్లాడుకుంటాం కొన్ని నిమిషాలు. సరే అండి. చాలా పెద్ద స్టేడియం అనుకుంటా, లైట్ లో కనబడుతుంది. స్టేడియం భోపాల్ మధ్యప్రదేశ్ స్టేడియం. ఎవరి కంపెనీ చూపించలేకపోతున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ భూపాల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు కాసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఆగితే మేము వచ్చేస్తాం. ఇప్పుడు ఇక దిగి హోటల్ ఉంది, హోటల్లో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత కాలేజ్కి స్టార్ట్ అయిపోతాం. కాలేజ్ స్టార్ట్ అయిపోయి మొత్తం సిటీ ఎక్స్ప్లోర్ చేస్తాం. వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది. ఓకే, బాయ్. అండ్ ఇప్పుడే భూపాల్ జంక్షన్లో దిగినాము. భూపాల్ జంక్షన్లో దిగి ఇప్పుడు హోటల్ తెరపిన హోటల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఇక్కడ వస్తే అది బుక్ చేసుకోండి, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ఆ హోటల్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిపోతాం.
is reported చూడండి. running late by वो लुक छुप ना जाओ जी मन दीद कराओ जी रा क्यों तरसावे हो मन सकल दिखाओ जी थारी शरारत सब जानू मैं तो ఇప్పుడే హోటల్కి వచ్చినాం. హోటల్ చాలా ప్రీమియం ఉంది. పోయి లోపల మొత్తం చూపెడతాను, ఓకేనా? చూడండి ఈ రూమ్, ఇదే మా రూమ్. ఎట్లుంది చెప్పండి. 307 4G హోటల్ ఇది. చూశారు కదా ఎట్లుందో మా హోటల్ అయితే ప్రీమియం ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బాగుంది హోటల్. ఇది 4G హోటల్ అన్నమాట. ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ. ఆర్ఎన్టీ కాలేజ్ పేరు చెప్తే వీళ్ళే ఫ్రీగా ఇస్తారు. మా బెడ్ కానీ ఇక్కడ టీవీ ఉంది. టీవీ ఎట్లా ఉందో చూడండి, ప్రీమియం. అండ్ బాత్రూమ్ చూద్దాం రండి. బాత్రూమ్స్ మెయిన్ కదా. బాత్రూమ్ చూడండి, బాగుంది. అంతా బాగుంది కదా. బాత్రూమ్స్ కానీ ఇదంతా బాగుంది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇది అవుట్స్కట్స్ అన్నమాట. మంచిగా ప్రీమియం ఉంది. మీరు కూడా అగ్రికల్చర్ చేయాలనుకుంటే, ఇప్పుడు మా డాడీ ఫ్రెష్ అప్ అవుతున్నాడు బాత్రూంలో. ఇప్పుడు నేను వెళ్ళాలి. నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కింద టిఫిన్స్ కూడా మనకి ఫ్రీయే. ఆ తర్వాత విజిటింగ్కి మనం వెళ్ళాలి. విజిటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజ్ తర్వాత అన్ని చూపెడతాను. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. మధ్యప్రదేశ్లో అండి అసలు బయట రైల్వే స్టేషన్ నుంచి బయట వచ్చిన తర్వాత అసలు ఆటో వాళ్ళు కానీ, ఇక్కడ చేసే బిజినెస్ మ్యాన్స్ కానీ, ఎవరైనా కానీ మొత్తం పాన్ పరాగ్లే. ఎవరి నోట్లో చూసినా పాన్ పరాగ్లే. వామ్మో, ఇది ఎక్కడ మధ్యప్రదేశ్లో అనుకున్నాను. అసలు నేను షాక్ అయిపోయినాను. అసలు మీరు కూడా చూడండి ఈ వీడియో. మొత్తం మామూలుగా ఉండదు అసలు. రైల్వే స్టేషన్ దగ్గర భోపాల్ జంక్షన్ నుంచి ఇక్కడ 11 కిలోమీటర్లు. ఏ ఒక్కరిని అడిగినా కానీ దోశ 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 దోశ. అసలు వాళ్ళు బెదిరిస్తున్నారు, మనల్ని రిక్వెస్ట్ చేయట్లే వాళ్ళు. అంత రుబాబుగా ఉన్నారు ఇక్కడ అయితే ప్రజలు. అసలు ఎట్లా ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా సహిస్తుందో వాళ్ళకి తెలియదు కానీ అసలు చాలా రుబాబుగా ఉన్నారు వీళ్ళు. దేనికి వెనకాడట్లేదండి వీళ్ళు బెదిరిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. అంటే వాళ్ళు ఉండే విధానం అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కూడా పెద్ద ఏం చేసేది ఏం లేదు. పక్కనే జైలు ఉంది. జైలు ఉన్నా కానీ వాళ్ళకి పెద్ద టెన్షన్ లేకుండా అయిపోయింది. అంత డేగున్నారు వాళ్ళు.
సో మధ్యప్రదేశ్కి వచ్చేటప్పుడు మీరు ముందుగానే ఒక హోటల్ కానీ మీ ప్రయాణం కానీ మీరు అన్ని టికెట్స్ ఇట్లా మొత్తం ముందుగానే చూసుకొని రావాలి. ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే మనకు తెలియని ఊర్లో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు సిటీ మొత్తం చేస్తానండి. ఇది నా బెడ్. ఇక 1 డే స్టే చేయొచ్చు. 1 డే కాదు, మ్యాక్సిమం 10 డేస్ అట్లా స్టే చేయొచ్చు. చూసుకోవచ్చు. చాలా ప్రీమియం ఉంది. పైన ఏసీ బాగుంది చాలా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే హోటల్ బయట పోయా, మామూలుగా కాదు గొడవలు అయితే. ఈ మధ్యప్రదేశ్ ఏందో కానీ ఇక్కడ గుట్కలు పాన్ పరాక్ అంబర్ ఈడ ఎంబీబీఎస్ హాస్పిటల్స్ అయితే అసలే లేవు ఇక్కడ. మొత్తం బీడిఎస్, ఇక్కడ బీడిఎస్కి డిమాండ్ ఉంది బాగా. నీటిలో బీడిఎస్ వచ్చినా బాధపడకూడదు. ఇక్కడ వచ్చి డెంటల్ హాస్పిటల్ పెట్టుకుంటే ఫుల్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తినే పాన్ పరాకులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు మొత్తం డెంటల్ కేర్ ఇక్కడ మొత్తం హాస్పిటల్స్. ఇది మేము ఉన్న హోటల్. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసినాము. ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాం. ఎక్సైటెడ్గా ఉన్నాం. క్యాబ్ బుక్ చేసినాం, వస్తుంది. ముందుగానే ఎక్కడ పడితే అక్కడ గొడవనే అవుతుంది ఇక్కడ. भाई अच्छा भाई है ये, इसका कैब ड्राइवर. तुम्हारे नंबर बुलाओ भाई. इसके आने को बाद हमारे सब्सक्राइबर तुम्हारे को कॉल करते, तुम कैब में लेके जाओ. उसके तुम्हारा नंबर बताओ. लेकिन समझ आता ना, అర్థమైందిగా. ఇది నెంబర్కి అన్నకు కాల్ చేయండి. वेब सर्विस के लिए कॉल करें. भैया आते हैं, सुपर रिसीव अच्छा करते मेरे को. लेकिन कॉलेज में जाते चार्जेस नहीं पड़ता. कैब में कितना पैसा दे अपना पैसा देते भैया को. कुछ नहीं हुआ इधर. सेफ जर्नी है. ओके, थैंक यू सो मच सब्सक्राइबर्स. प्लीज टू सब्सक्राइब माफिया डॉन राघव यूट्यूब चैनल. लेकिन जाते कॉलेज ఫస్ట్ అయితే అన్న మనకి వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. అంటే ఎవరో ఏందో తెలియదు కదా. తర్వాత लेकिन फर्स्ट वीडियो करने को भैया चाहिए बोलो. लेकिन मैं क्या बताता तो भैया ओके ठीक है कर लो, ये अच्छा लोग है. इसका भोपाल मध्य प्रदेश में अच्छा बुरा करो. भोपाल लोग भी करो. भैया बोलो उसको सब्सक्राइब कर दो माफिया डॉन राघव यूट्यूब चैनल में. भैया का चैनल इनका चैनल सब्सक्राइब करें, शेयर करें, लाइक करें. ओके, थैंक यू भैया, थैंक यू. बासमती राइस का మొత్తం కేరా దగ్గర ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది బాస్మతి రైస్ ఇక్కడే పండుతుంది. ఇది బాస్మతి రైస్ పంటనే. ఇది బాస్మతి రైస్ ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర 130 రూపాయలు కేజీ అయితే ఇక్కడ వచ్చేసి 60 రూపాయలేనంట. భయ్యా కిतना इसका బాస్మతి రైస్ का ప్రైస్ 60 రూపాయ. చూసిల్ కదా, 60 ఓన్లీ 60 రూపీసే ఇక్కడ బాస్మతి రైస్. ఇప్పుడు మా నాన్న కడిగితే ఇక్కడ నుంచి మనం ప్రతి సండే బిర్యానీ తీసుకున్నాం కాబట్టి మనం తీసుకెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 5 kgs ప్యాకెట్ అన్నాడు. సరే అది తీసుకువెళ్దాం. ఈ సిటీ అవుట్స్కట్లో ఉంది మా కాలేజ్ వచ్చేసి. ఇక్కడ ఉన్న ట్రాక్టర్లు ఇట్లా ఉంటాయి. మేము క్యాబ్లో పోతున్నాం. సో చూడండి మొత్తం ఎట్లుందో. మొత్తం బాస్మతి రైస్ ఇక్కడ ఎక్కువగా పండేది. ఇదే కాలేజ్ ఎంట్రన్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీ. ఇదే గేట్. కాలేజ్ అయితే ఇట్లా ఉంది. బాబాయ్ ఇక్కడ ఉన్నారు. ఇది పార్కింగ్ ఏరియా. బాగుంది, చాలా బాగుంది, నీట్గా గ్రీనరీగా. సో ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉంది. ఇది గ్రౌండ్. అక్కడైతే ముందు ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా, RNTU అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీ అన్నట్టు. ఇక్కడ చాలా మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. ఇదే కాలేజ్ అన్నమాట. ఇక్కడ చాలా మంది గ్రౌండ్లో పనిచేస్తున్నారు. గ్రౌండ్ అంతా పెద్దగానే ఉంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. ఇదే నా కాలేజు. ఒకవేళ ఇక్కడ అడ్మిషన్ అయిపోతే ఇదే నా కాలేజు, లేకపోతే లేదు. యూనివర్సిటీ. ఇది కాలేజ్ ఇంటర్ఫేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రీస్
చూడండి, ఇదే యూనివర్సిటీ నేను జాయిన్ అయిపోయేది. ఎట్లుందో చెప్పండి కామెంట్లో. వాళ్ళ బాగుందంటే మీ మాట విని జాయిన్ అయిపోతాం. నేషనల్ సెంటర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్స్ అని ఉంది. అంటే ఒకవేళ మనకి ఇంటర్న్షిప్స్ ఇస్తే ఇక్కడ ఇవ్వచ్చు అన్నాను. ఇది శారదా ఆడిటోరియం అన్నమాట, ఈ కాలేజ్ ఆడిటోరియం. ఇక్కడ చాలా బాగుంది, అంతా గ్రీనరీ, చుట్టూ ప్రశాంతత. సో ఇట్లా అంటే బాగుంది కాలేజ్ అయితే. ओके शो या जो भी चीजें हैं जो अंदर रखी हुई है, लेकिन जब जाया जाता है छोड़ के, तो इसमें फैकल्टी का रहता है कि सबको सामान अंदर रखते, ओके तो यहाँ पे सब कुछ हैंड ओवर करके घुमा के लगा हुआ है। ओके तो बाकी यहाँ पे जो भी इनका कंपनी में जितने भी प्रोजेक्ट बाहर तक में जो पकड़े हैं, मैं यहाँ पे लेके आना। So this is projector, right? Projector पे यहाँ पे class. क्या? यहाँ से फर्स्ट सेमिस्टर सेमिस्टर. नहीं नहीं नहीं, फर्स्ट सेमेस्टर जो होता है यहाँ पे अपने जब एजुकेशन चलता है, इसमें दो डिसाइड है व्हाट हेज वी आर डूइंग. फॉर एग्जांपल इफ वी आर सेइंग दैट दिस इज स्टडी, Yeah, this but it's not looking good yeah. because students have sold it, Student, because they don't know how to do agriculture. Like this will be coming. So this is not a shop properly, right? You can think. yeah, but if they will not sold though by their hand, Yeah. this is Yeah, this is auditorium, right? Yeah. you are far away from the Bhopal. It is 30-35 kilometer away. No, Bhopal Junction. Bhopal Junction. Yeah. Yes, We are far. Right, right. they're far away from the Bhopal Junction. Yeah. This is Bhopal Junction to here, Rabindranath Tagore University, It's 25 kilometers. More than 25 kilometers. Yeah, approximately 30 kilometers. Like. Approximately 30 kilometers. Yeah. And the other thing is that the the Bhopal Junction is in old city. Yeah. So they are very very localite people. Right, They right, don't right. care even about the peoples of New Bhopal. They don't care. They say we are here from the last 15 and 60 Here, years. For what are here? some people are eating like gutta, pan. Good. Like, The peoples of old Bhopal, that is the pure culture of Bhopal. yeah. They don't have any tension. They are just sitting and talking. And only thing they want to do is just sit and talk. Yeah. Whenever you will go to the old city, even at 2 o'clock in night, भैया ये मशीन कैसा काम करते हो उसका? ये जो सीड है मतलब चलती है, हाँ, ये रोटेटर है. सीड इसके अंदर जाएगा, गिर जाएगा, जमीन पलटा जाएगी. ओके तो ओके. वो सोल ये हो पाइप्स जाएगा. में वो पाइप्स जॉइन करते हैं. जाएगा, हाँ कनेक्ट हो जाता है उस समय. ओ ये टोटल मशीन कितना रुपीस है? मैक्सिमम 5 lakhs आई थिंक सो. मतलब हम लोगों को इसके बारे में कुछ नहीं पता है. ओ ये मशीन भी है ना? ठीक है ये कि इसको उससे अलग कर देगा वो. ओके ओके. ये ट्रैक्टर, एक ही ट्रैक्टर पे से पूरा नहीं एक चलते. ट्रैक्टर नहीं है, 3 ट्रैक्टर है हमारे पास. हाँ, हमारे भी जैंडी ट्रैक्टर है. हाँ हमारे 3 ट्रैक्टर हैं, 2 अभी कहीं गए हुए हैं, एक यहीं पे खड़ा है. ये तुम्हारे गोदम राइट? इवे हास्टल रूम्स. ఈ ర్యాక్లో మనకి ర్యాక్స్, బెడ్స్. ఓకే,
యూనివర్సిటీ ముందున్నాం. ఇప్పుడు విజిటింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంటికి పోదాం అంటే మాకు 3:30కి ట్రైన్ ఉంది. ఇప్పుడు వచ్చేసి 1:17 అవుతుంది. మధ్యలో భోజనం చేసి ఇక్కడ వెళ్దాం అంటే ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదు. ఏం యూనివర్సిటీ ఏందో అర్థం కాకుండా ఉంది. ఇక్కడ అయితే నేను మా నాన్న ఇక్కడ ఉన్నాం. యూనివర్సిటీ అయితే చాలా పెద్దది అన్నమాట. అసలు బాంబు చాలా విశాలంగా ఉంది, ఒక గుడి కూడా ఉంది, అంత బాగుంది. लुक छुप ना जाओ जी, मन दीद कराओ जी, रा क्यों तरसावे हो, मन सकल दिखाओ जी, थारी शरारत सब जानू मैं। Чуешь украинский звук? Там, 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 едет по лесам. Там ты, там ты, я, там ты Украина, мама моя, мама моя. Тук-тук-тук, чуешь украинский звук? Там, 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 едет по лесам. Там ты, там ты, я, там ты Украина, мама моя, мама моя. Хай щастить вам, браття, доки горить багаття, доки лунає серця стук, це України, ненький рідний звук. Гуп-гуп, руки заперети нам не друг, гоп-гоп-гоп, козачок, кот в Україні опинився, ой, дурачок, на дурачок! ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గర దిగినాం. దిగి ఇక్కడ ఏదైనా ఫుడ్ తిందాం అంటే దాల్ రోటీ బాగుంటుంది అంటే 70 రూపీస్ పడ్డది. అది తింటున్నాం ఇక్కడ. భోపాల్ రైల్వే స్టేషన్ ముందు, అది రైల్వే స్టేషన్ ముందే. ఇక్కడ బాగుంటుంది అన్నారు, మరి ఏమైనా చూద్దాం. ఇది టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దాల్ పరోటా, చపాతి, దాల్ చపాతి. లేదు, ఆనియన్స్ ఇచ్చిళ్ళు, దాంట్లో బీరకాయ. फिर मिलेंगे, बाय बाय बाय. ఇక్కడ అంకుల్ వాళ్ళు కలిసారనమాట. వీళ్ళది నాగ్పూర్. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మనతోని. సో హ్యాపీ. నాగ్పూర్ వచ్చేసింది, ఇప్పుడు వెళ్ళిపోతారంట వాళ్ళు. బాధగా ఉంది, కొంచెం బాధగా ఉన్నది. మాది ఇంకా 6 hours జర్నీ ఉంది. బట్ వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు మాతోని. ఇప్పుడు దాదాపు 4 hours తోని జర్నీ చేస్తున్నారు. బట్ అంతసేపు మేము పడుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అంకుల్, బాయ్ బాయ్.